ఏమైందంటే మీరు మామూలుగా రామానుజన్ గురించి కూడా మీరు చాలా మంది క్వెషన్ చేస్తే మీరు కూడా మాట్లాడారు కదా అప్పుడు. కానీ హ్మ్. రామానుజన్‌కి యాక్చువల్‌గా యాస్పర్జర్ సిండ్రోమ్ అని చెప్పి ఒక సిండ్రోమ్ ఉందండి. అతనికి మనుషులతో మాట్లాడటం గాని, పబ్లిక్ గ్రూప్స్‌తో అంత మింగిల్ అవ్వకపోవడం గాని, ఇట్లాంటిది ఆయనకొక సిండ్రోమ్ ఉంది. సో, అలాంటి సిండ్రోమ్ ఓకే. ఉన్నాయన చిన్నప్పటి నుంచి గుళ్ళల్లో పెరగటం వల్ల అక్కడే తినటం, అక్కడే తినేటోడంట. సో, దానివల్ల ఆయన అట్లా దేవుడున్నాడని, నాకు దేవుడు ఇట్లాంటి పవర్స్ ఇచ్చాడని చెప్పి చెప్పుకున్నాడు గానీ, నిజంగా అయితే అట్లాంటిదేమి ఉండదు. కానీ ఈ సిండ్రోమ్ ఉన్నట్లు కూడా మనుషుల్లో ఎవరికీ తెలీదు చాలా మందికి. దీని మీద జర్నల్స్ కూడా రాశారు ఇంగ్లాండ్ వాళ్ళు. యాస్ ఐ విల్ గో బై వాట్ ఈస్ గివెన్ యాస్ ఎవిడెన్స్ అండి. ఇప్పుడు హ్మ్. రామానుజన్ రాసిన ఈక్వేషన్స్‌కి ఆ ఈక్వేషన్సే ఆధారం. ఓకే. దే ఆర్ సెల్ఫ్ అవునండి. ఎవిడెంట్. మ్యాథమెటిక్స్ ఈస్ హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్‌వేస్ సెల్ఫ్ ఎవిడెంట్. ఓకే. ఆయన క్లెయిమ్స్‌తో నాకు సంబంధం లేదండి. ఓకే. హ్మ్. రామానుజన్ అనే పర్సన్ మిగతా వాళ్ళ యొక్క గురించి క్లెయిమ్స్ చెప్తున్నారు. తోటి నేను హ్మ్. దేవుడిని చూసాను, అమ్మవారు నాలుక మీద రాసింది, కల్లోకొచ్చి చెప్పింది, వీపు మీద తట్టి చెప్పింది, నిద్ర లేపి చెప్పింది. ఈ సోది కబుర్లన్నీ దీస్ ఆర్ నాట్ ఎవిడెన్సెస్. దీస్ ఆర్ క్లెయిమ్స్. క్లెయిమ్స్‌కి సంబంధం లేదు. అది ఎవడైనా సరే, న్యూటన్ చెప్పినా సరే, ఐన్‌స్టీన్ చెప్పినా సరే క్లెయిమ్స్‌కి విలువ లేదు. వాట్ ఎవిడెన్స్ డు దే షో? రైట్. యాహ్! వాళ్ళిచ్చిన ఈక్వేషన్స్ ఇప్పుడు న్యూటన్ క్రీస్తుని నమ్మేవాడు. ఓకే. ప్లస్ హ్మ్. హ్మ్. ఆల్కెమీ అనే ఒక విచిత్రమైన మెంటాలిటీని నమ్మేవాడు. అంటే అప్పట్లో ఉన్న తెక్క అదనమాట. కొన్ని మెటల్స్‌ని కలిపి కొన్ని రకాలుగా చూర్ణాలు చేసి, అయి చేసి, ఇయి చేస్తే బంగారం తయారవుద్ది అని నమ్మేవాడనమాట. బట్ నోబడీ హ్మ్. కేర్స్ అబౌట్ దోస్ బిలీఫ్స్. అతను ఆల్కెమీని నమ్మేవాడు కదా! అని ఇప్పుడు అందరూ న్యూటన్ తెలుసా? అంతటోడే ఆల్కెమీ నమ్మితే నువ్వెంత అని చెప్పి కూడా అనరండి. నో సైంటిస్ట్ విల్ అదే. ఎవర్ సే దట్. అతను దేనికి ఆధారాలు ఇచ్చాడో, దేనికి ఈక్వేషన్స్ రాసాడో, దేన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసాడో వాటిని మాత్రమే మెచ్చుకుంటారు. సేమ్ థింగ్ విత్ రామానుజన్. అతని ఈక్వేషన్స్, అతని మ్యాథమెటికల్ థియరమ్స్, అతను ఏదైతే ప్రపోజ్ చేసాడో వాటికి సెల్ఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దోస్ ఆర్ రెస్పెక్టెడ్. ఎవరు ప్రపోజ్ చేశారు అంటే రామానుజన్ గారు ప్రపోజ్ చేశారు. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. హ్మ్. నువ్వు నిద నువ్వు దేవతను చూసావా? యేసుని చూసావా? ఇంకొకళ్ళని చూసావా? నోబడీ కేర్స్ అండ్ నోబడీ షుడ్ బాదర్ అబౌట్ ఇట్. అదే. రైట్. మనోళ్ళకి అది ఆ రోగం ఒకటుందనమాట. పిచ్చండి. ఏందంటే ఈ హిందూయిజంలో కన్వర్ట్ చేసేసుకొని మావోడని చెప్పుకుంటే మా హిందూయిజం పెరిగిపోతదని చెప్పి అదొక పిచ్చనమాట ఈళ్ళకి. అంతే అంతకు మించి సేమ్ థింగ్. ఏముండదు. ఈ క్రైస్తవులకు కూడా అంతే గదా! న్యూటన్ దేవుడిని నమ్మాడు తెలుసా? అతను నమ్మాడు తెలుసా? ఇతను నమ్మాడు తెలుసా? అని పేర్లు చెప్తారు. ఎవరు అందరు తగ్గిందంటే నమ్మారు అక్కడ గాని అందరు నమ్మారు గాని ఎవ్వడు ఆధారం చూపించలేదండి. వాళ్ళు అంతే. మిగతా వాటన్నిటికి ఆధారం చూపించారు. వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రతి దానికి ఆధారం చూపించారు. అందుకే వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది. బికాస్ దే షోడ్ ఎవిడెన్స్. నోబడీ కేర్స్ అబౌట్ దీస్ క్లెయిమ్స్. అంతే అందుకే అండి. ఎవిడెన్స్ మ్యాటర్స్ అండి. అట్ ఆల్ టైమ్స్ ఎవిడెన్స్ మ్యాటర్స్. రామానుజన్ కూడా సేమ్ ఎక్స్‌పెక్టేషన్. అతను వేటికైతే రాసాడో, ఏ ఈక్వేషన్స్ అయితే రాసాడో వాటిని ప్రూవ్ ఆ! చేసి వాటిని సాల్వ్ సేమ్ చేసిన వాడు. మీరు హ్మ్. న్యూటన్ గురించి చెప్పారు కదా! న్యూటన్ గురించి క్రిస్టియన్స్ ఎట్లా అన్నారంటే సేమ్ ఇదే హిందూస్ అట్టెట్లా నమ్ముతార్రా మీరు అది ఇది అంటారు. కానీ వీళ్ళు మాత్రం వచ్చేసి మాకు దేవుడిచ్చేదంటే నమ్మేస్తారు ఈళ్ళు మళ్ళా. అదే. ఇదో టైప్ ఆఫ్ ఏందంటే హిపోక్రసీ ఉంటది. ఇది అది వాళ్ళ బిజినెస్‌లో బై ఉంటది. వీళ్ళ దాంట్లో ఉంటది. బై డెఫినిషన్ హిపోక్రసీ లేనిదే రిలిజియన్ బతకదు. సో, యాహ్! మనం పికప్ చేయాల్సింది ఏంటి అంటే, ఎంతటి భక్తుడైనా సరే, అతను ఒక క్లెయిమ్ చేస్తే, ఆ క్లెయిమ్‌కి విలువ ఉందా లేదా అనేది ఎవిడెన్స్ బట్టి మెజర్ చేయాలి. భక్తుడు చెప్పాడు యాహ్! కదా! అని తీసి పారేయకూడదు. అలాగని సైంటిస్ట్ చెప్పాడు కదా! నెత్తిన పెట్టుకోకూడదని. వీళ్ళకి తెలియంది అదే. అదే. వెనెవర్ ఈ భక్తులకు మాట్లాడినా ఏ ప్రూఫ్ రోజు భక్తులైనా మాట్లాడినా ప్రూఫ్ ఎవిడెన్స్ లేకుండా నమ్మేస్తారంట. ఈ రిలీజియన్ ఏ రిలీజియన్ వాళ్ళైనా గాని. రైట్. హ్మ్. అదే అండి. ఇంకోటేంటంటే రైట్. అండి మీరు చాలా మందొచ్చేసి ఆర్యభట్ట అని చెప్పి మీ కామెంట్ సెక్షన్‌లో గూడా ఆర్యభట్ట జీరో కనిపెట్టాడు, జీరో కనిపెట్టాడంట. జీరో అనేది ఓన్లీ మన ఇండియాలోనే కాదు కదండీ. అది ఈజిప్ట్‌లో ఉంది, చైనాలో గూడా ఉంది. వేరే దగ్గర గూడా జీరో ఉంది. అక్కడ వాళ్ళు గూడా ఎవిడెన్స్ చూపిస్తారు. కాకపోతే మనోళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు వేరే వాళ్ళెవరు క్లెయిమ్ చేసుకోరు దాన్ని. జీరోని ఎవరు కనిపెట్టలేదండి. ఇది ఒక దారుణమైన మోసం ప్లస్ మూర్ఖత్వం. చాలా పెద్దోళ్ళు కూడా జీరోని కనిపెట్టారండి. నోబడీ డిస్కవర్స్ జీరో. హ్మ్. ఓకే. జీరో అనేది అందరికి ఆఖరికి జంతువులకు కూడా తెలుసండి. లేకపోవటం సంథింగ్ నాట్ బీయింగ్ దేర్ ఈస్ ఎ వెల్ నోన్ కాన్సెప్ట్ అక్రాస్ నథింగ్. ఎవ్రీథింగ్. హ్మ్. ఓకే. ప్రతి జంతువుకి తెలుసు ఆ విషయం. ఆర్యభట లేకపోతే అతని గ్రూప్ ఆఫ్ అతని స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే ప్లేస్ వాల్యూ ఫర్ జీరో. దానికి ఒక విలువ కల్పించారు. మిగతా వాటి చోట్లలో ఆర్యభట్ట అనే బుక్ ఉంది. ఆ బుక్ అనేదొచ్చేసి నేపాల్‌లో ఉందంటారు గానీ, ఆ బుక్‌ని ఎవరు చూపియడసల. ఎక్కడ ఉంది అనేది చెప్పరు. ఎక్కడుంది చూపించరు. ఆర్యభట్టియ అని బుక్ ఉందంటారు. భట్టియ అని ఉంటది. భట్ట అని ఉండదు. బటియా అని ఉంటుంది. సో, అండ్ దట్ ఈస్ రిటెన్ ఇన్ దేవనాగరి అండి. ఇట్ ఈస్ వెల్ ఆఫ్టర్ 10th సెంచరీ. ఓకే. దేవునికి దానికంటే ముందు 231లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర బ్రిటిష్ మ్యూజియంలో ఒక బుక్ ఉంది. అంటే ఒక పేపర్ దొరికిందంటండి. అది హుహు. ఖైబర్ పక్కుంటా ఉంది కదా! పాకిస్తాన్ దగ్గర గాంధార. అక్కడ హ్మ్. దొరికిందంట. అది 232లోనే దొరికిందంట. హుహు. 232 ఈడీలో దొరికిన ఆ బుక్‌లో 0 ఉందంట. అండ్ ఆల్సో మైనస్ ప్లస్ సింబల్స్, కాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయంట దాంట్లో. సో, హ్మ్. 233లో దొరికితే ఈ ఆర్యభట్ట బుక్ వచ్చేసి 5థ్ సెంచరీలో దొరికింది. 5థ్ సెంచరీలో, 4థ్ హ్మ్. సెంచరీలోనో. సో, ఆఫ్టర్ 200 ఇయర్స్ ఎట్లాగో మ్యాథమెటిక్స్ అనేది ఎవల్యూషన్ అయితది. ప్రతి థింగ్ ఏదైనా గాని ఎవల్యూషన్ అయితది. ఇప్పుడు సో, 200
దొరికిన అది ఎవిడెన్స్ వదిలేసి ఆర్యభట్ట పేరు మీద ఎట్లా చెప్పుకుంటారండి వీళ్ళు? నాకు అర్థం కదా అది. ఫస్ట్ థింగ్ వీళ్ళకి తెలీదు. తెలిసినా సరే ఇన్ కేస్ అది ఉందా లేదా అనేది సెకండరీ అండి. ఓకే. యాహ్! ఎవిడెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ జీరో కనిపెట్టడం అనేది ఇట్స్ అ సిలీ కాన్సెప్ట్. స్టూపిడిటీ. జీరో కనిపెట్టరు. యాహ్! జీరోని ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు. అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారు చేసి ఉండొచ్చు. ఒక పర్సన్ రాసుకొని ఉండొచ్చు. రైట్? యాహ్! గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి పక్కనది. ఆర్యభట్ట అనే బుక్ నాకు తెలిసి గ్రూప్ ఆఫ్ పీపుల్ అయ్యి ఉంటారు. సో, అలా జరిగిన తర్వాత ఒకసారి వీళ్ళు కాలిక్యులేషన్‌లు బాగా ఈజీగా చేస్తున్నారు. పెద్ద పెద్ద నంబర్స్‌ని హెచ్చవేతలు, కూడికలన్నీ బాగా స్పష్టంగా చేస్తున్నారని తెలిసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు నేర్చుకోవటం సహజం అండి. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఒక ఏరియా మొత్తం అంతా అలాగా చెప్పుకోవటం, ఇదేంటి లెక్కలు వేయటం, ఈజీగా చేయటం అయిపోద్ది. ఇంతకుముందు గంట యాహ్! పట్టే లెక్కలు బస్తాల లెక్కలు గాని, లేకపోతే ఎద్దుల లెక్కలు గాని ఏదైనా సరే. ఇంతకుముందు గంట పట్టే లెక్క ఇప్పుడు 10 నిమిషాల్లో తేలిపోయిందనుకోండి. అది ఇదేదో బావుంది అని చెప్పి మొదలుపెడతారు. అది వైల్డ్ ఫైర్ లాగా అన్ని చోట్లకి ట్రేడింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ అలవాటయిపోద్ది. అందరికి అలవాటయిపోద్ది. రైట్? అదే అండి. అలా అలవాటయిపోయిన తర్వాత అప్పుడు ఇగో ఈ ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఇది స్థాపించబడింది అని చెప్పి ఎవరన్నా రాసుకోవటం గాని, ఆ రాసుకున్న దాన్ని మళ్ళీ ప్రాపగేట్ చేయడం గాని జరుగుతుంది. జీరోని ఆ కనిపెట్టలేదు. థింకింగ్ కరెక్టే వన్ థింగ్ కదండీ. వి డిడ్ వన్ థింగ్ వి డిడ్ వాస్ ఈ భూభాగంలో చేసిన పనేంటి అంటే ప్లేస్ వాల్యూ ఫర్ డెసిమల్స్ అండ్ వాల్యూ ఫర్ ద డిజిట్ 0. దాన్ని ఎలా వాడాలి అనేది కనిపెట్టింది మాత్రం ఇక్కడేనండి. యాహ్! మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు రోమన్ న్యూమరల్స్ ఉన్నాయండి. రోమన్ న్యూమరల్స్‌లో 0కి స్థానం లేదు. రైట్? హ్మ్. 1, అవును. 2, 3 అలా 10 వరకు ఉంటుంది. సో, ఒకసారి ఇదేంటి 30,543 నుంచి 450 తీసేయమంటే రోమన్ న్యూమరల్స్‌లో చేస్తే మీ తల ప్రాణం తోక్కొచ్చేస్తది. హ్మ్. కానీ అది డెసిమల్ సిస్టమ్‌లో చేయడం ఈజీ అయిపోయింది. బికాజ్ యాహ్! ప్లేస్ వాల్యూ ఇచ్చారు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు ఇలాగ ఒక సెటప్ ఇచ్చారు. మన వాళ్ళు డెవలప్ చేశారు. దానికి మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వచ్చు. కానీ అక్కడ కూడా నాకు ప్రాబ్లమ్ ఉంది. ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఏం పీకుతారండి? ప్రపంచం అంతా అదే కదా! తెలిసిపోయింది సార్ అది. వాళ్ళ టైంలో ఆ కాలంలో ఎవరికీ తెలియని ఒక ప్లేస్ వాల్యూ సిస్టమ్‌ని కనిపెట్టారు. చాలా గ్రేట్. ఓకే. వాళ్ళ కాలానికి గ్రేట్. చిన్న పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లోడున్నాడు. 3 ఏళ్ల పిల్లాడు సడెన్‌గా మీతోటి ఇంత లాంగ్ సెంటెన్స్ మాట్లాడాడనుకోండి. తెగ ముచ్చట పడతారు. అరే! భలే మాట్లాడాడురా ఇంత పెద్ద సెంటెన్స్ అని. ఆడికి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ సెంటెన్స్ ఇంకా భలే చెప్పాడని చెప్పుకుంటారా? లేకపోతే ఇప్పుడు ఇంత పెద్దోడివై ఇప్పుడు ఏం చేసావని అడుగుతారా? యాహ్! రైట్? సో, అది ఎప్పుడైనా సరే కనిపెట్టిన వాళ్ళు ఏం చేశారనేది మెయిన్ థింగ్ అసలు ఇప్పటికి. సో, అది అదే మర్చిపోతున్నాం. జీరోని కనిపెట్టాం. మేమిచ్చాం. అరే! ఇచ్చారు. ప్రపంచంతో వాడేసుకున్నారు. క్రెడిట్ కూడా ఇచ్చేసారు. ఇట్ ఒరిజినేటెడ్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఈస్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా అన్న సంగతి ప్రపంచం అంతా తెలుసు. తర్వాత ఏం ప్రాబ్లమ్ ఏంటంటే చేశారంటే వాళ్ళు ఇండియా నుంచి వచ్చిందనే దానికంటే కూడా మా హిందూ అయిన ఆర్యభట్ట అనే బ్రాహ్మణ్ కనిపెట్టాడు అది. అని దాంట్లో చేస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లమ్. అది. సో, నేను నా నెక్స్ట్ క్వెషన్ ఇమ్మీడియేట్‌లీ అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం పీకారు? యాహ్! అదే. అప్పటి నుంచి కానీ ఇప్పటి ఇందాక వరకు ఏం పీకారు? ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి ఇంకొకడెవడో కనుక్కొని, ఇంకోడెవడో తయారు చేసి మళ్ళీ ఇది చెప్తారు గదా! ఇక్కడి నుంచి అక్కడికి ఎత్తుకుపోయారని. ఎత్తుకుపోయారు సరే, ఎత్తుకుపోవడం ఎప్పటికి ఆగిపోయింది? 100 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆగిపోయింది గదా! ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు అరే ఎళ్ళిపోయాడు గదా! ఎదిగినోళ్ళు వాడు అంత ఎదిగినప్పుడు కనిపెట్టోడు ఇంకెంత మరి? ఎగ్జాక్ట్‌లీ. దొంగతనం చేసినోడే అంత స్మార్ట్ అయినప్పుడు, ఆ ఒరిజినల్‌గా నాలెడ్జ్ ఉన్నోడు ఇంకెంత స్మార్ట్ ఉండాలి? పదింతలు ఉండాలి గదా! అంతే కదండీ. ఎప్పటినుంచో అంటే 4th సెంచరీ నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు? అంతకుముందు సరే 11th సెంచరీలో ముస్లిమ్స్ వచ్చారన్నారు. ఆ 6 సెంచరీస్ ఏం చేశారు మీరు? 6 సెంచరీస్ తర్వాత 15th సెంచరీలో వీళ్ళొచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు. సరే. అప్పటిదాకా ఏం చేశారు మీరు? అంటే అట్‌లీస్ట్ ఒక 10 సెంచరీస్ టైమ్ ఉంది కదా! ఈ 10 సెంచరీస్‌లో ఏం చేశారు? సో, ఇట్లాంటి టకటక క్వెషన్స్ ఎదురుకి అడగాల్సిందే. వాళ్ళని క్వైట్‌లో చేయాల్సిందే. ఓకే. పాత చింతకాయ పచ్చడిని ఇప్పటికి కూడా గొప్పగా చెప్పుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దానివల్ల ఏమవుద్దో తెలుసా? నెక్స్ట్ తయారు చేయాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోద్దండి. ఇప్పుడు మా దగ్గర నేనిందాక ఉందని చెప్పుకుంటారు అంతే. ఏది ఆ! చూపించినా గాని. సో, సో, ఐ బీన్ సీయింగ్ దిస్ అంటే ఒకానొక ఇది ఆహ్, బ్లాగ్స్ చదువుతున్నప్పుడు ఇగో నాకిది కనిపించిందండి. 7 న్యూ బ్యాటరీ టెక్నాలజీస్ టు వాచ్ అని ఇది చదువుతున్నప్పుడు నాకనిపించిందనమాట. అరే! అసలు ఇన్ని కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. ఇన్ని న్యూ బ్యాటరీ టెక్నాలజీస్ ఉన్నాయి. వీటి మీద పనిచేయడానికి మన దగ్గర సరిపడా కెమిస్ట్రీ చదివినోళ్ళు ఇదేంటి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ గురించి ఇదున్నోళ్ళు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్నోళ్ళు మనకు సరిపడా ఉన్నారా? ప్రపంచ దేశాలేమో ఇయన్నీ తెలుసుకొని చక కొట్టేస్తున్నాయి. మనోళ్ళు ఇంకా ఉద్యోగాల కోసం ఎతుక్కుంటా ఉన్నారు. మన ఎక్కడంటే దగ్గర మోడీ ఉన్నదా గవర్నమెంట్ ఏంటని. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద ఇవ్వాల్సిన ఫండ్సే ఇవ్వకుండా ఇచ్చిన దాన్నే తీసేసుకుంటున్నాం. మొన్న లాస్ట్ టైమ్ నాకు తెలిసి లాస్ట్ ఇయరే అనుకుంటా. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద ఫండ్స్ అనేది చాలా తగ్గించేశారు వాళ్ళు. ఇది చూసినప్పుడే నాకట్లా గుండె తరుక్కుపోద్దనమాట. ఒరేయ్! ఎంతమంది జనాలున్నారు, కుర్రోళ్ళున్నారు, అందరూ ఇంజినీర్లది. ఆళ్ళకి కాస్త పుష్ ఇచ్చి ఇగో ఇట్లాంటి బోలెడన్ని టెక్నాలజీస్ వస్తున్నాయి చూడండిరా బాబు మన దగ్గర స్టార్ట్ చేయండి కాస్త డెవలప్‌మెంట్ అనేది చెప్దామని అనుకుంటే, ప్రతి ఒక్కడు
ఈ స్పిరిచువాలిటీ అంటాం, రిలీజియన్ అంటాం, సన్నాసిగాళ్ళ దగ్గర చేరటం, ఉద్యోగాల కోసం వెంపర్లాడటం, రైట్? అంతే నో అండి. నో ఈ పార్ట్స్ ఆఫ్ ఇంకెవ్వరు యూనివర్సిటీ మళ్ళీ చివరాఖరికి ఏం చేస్తావు? ఇయన్నీ చేసి ఇంకెవడో దేశం వాడు తయారు చేస్తే వాడి దగ్గర కొనుక్కొని ఇది మా దగ్గర ఉందని చెప్తాం. ఆ చివరికి మళ్ళీ ఏమంటాడంటే మా అగస్త్యుడు బ్యాటరీ కనిపెట్టాడు, అది అది కనిపెట్టకపోతే ఇవన్నీ ఏం చేస్తారని అడుగుతారు. సో ఎంత ఒళ్ళు మండిపోద్ది అంటే వీళ్ళని చూస్తుంటే. సో దిస్ ఇస్ ద అదే అండి. డిస్కస్టింగ్ అంటే నా రియాలిటీ. ప్రాబ్లం ఏంటంటే ఇది 232 సెంచరీలో జీరో అనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పేపర్ దొరికింది. ఆ పేపర్ మీద రాసింది వచ్చేసి శారదా స్క్రిప్ట్లో రాసిందంట బ్రహ్మీగ్నిస్ట్ బ్రాంచ్ అది. అది అది కనుక నిజమైతే సార్, అది కనుక నిజమైతే వాళ్ళకి ఒకసారి హిందువులకు చూడండి మీరు సంబంధం లేదు. కూడా గూగుల్‌లో చేసి ఒకవేళ ఏమన్నా స్ట్రీమ్ చేస్తే చేయండి దాని మీద. లేదు అది చూస్తాను కానీ నాకు అది తెలియదు. కానీ ఇన్ కేస్ అది నిజమైతే మీరు చెప్పింది శారదా స్క్రిప్ట్ లో కానీ ఇంకో స్క్రిప్ట్ లో కానీ రాసి ఉంటే ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిందూస్. సనాతనలకు అదే. రాయటమే చేత కాదు. శారదా సనాతనలకి స్క్రిప్ట్‌లో ఉందంటే అది పక్కా వచ్చేసి అది బుద్ధిస్ట్‌దే అయి ఉండాలి ఇంకా. డెఫినెట్లీ వాళ్ళది అయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి హిందువులకు సంబంధమే లేదు. వాళ్ళు వాళ్ళ సొంత అత్యంత అమూల్యమైన గ్రంథాన్ని రాయడానికి ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఇలాంటి సైంటిఫిక్ గ్రంథాలని ఇదేంటి ఇతర స్క్రిప్ట్లో రాసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళకంటూ ఒక సొంత స్క్రిప్ట్ అనేది లేదు. అదే కదా. ఈ డెఫినెట్లీ సొల్లు కబురేనండి. ఐ డోంట్ ట్రస్ట్ దెమ్ ఎట్ ఆల్. ఇది వెంటనే వాళ్ళకి తిరిగి అప్పచెప్పేసేయండి. బాబు ఈ సోది కబుర్లు ఆపి పనికొచ్చే మా పనులు ఫ్రెండ్స్ చేయండి. ఇట్లా చెప్తే అదేంద్రా ప్రూఫ్ ఏంద్రా అంటే నేను ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి అది జీరో అనేది చూశాను. జీరో అనేది టోటల్‌గా జీరో ఉండదు. కాకపోతే ఏంటంటే డాట్‌ని మనం ఇప్పుడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లోకి వెళ్తే జీరో మొత్తం ఫిల్ చేస్తాం కదా! అట్లా ఫిల్ చేసి ఉంటుంది జీరో. అండ్ ఆల్సో ప్లస్ మైనస్ కూడా డిఫరెంట్ రాసి ఉంటుంది ఆ పేపర్ మీద. ఒకసారి చూడండి అది.